మన లోక రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరువచ్చిన మీ అందరికి కూడా నా శుభాలు తెలియపరుస్తున్న దేవుడు మిమ్ములను మీ కుటుంబములను పరిచర్యలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నన్నెంతో ప్రేమతో ఆహ్వానించిన ఈ యొక్క అంబాజీపేట మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారి అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన అభిషేక్తులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులు జీవరత్నయ్య గారికి, మోడీ గారికి, అదేవిధంగా మధుబాబు గారికి, రతన్ గారికి, ఇస్తేరమ్మకు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ గారైన జోసెఫ్ గారికి, అదేవిధంగా మండల సెక్రటరీ గారైన మాసిలామణి గారికి, మండల ట్రెజరర్ గారైన సుధాకర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. జిల్లా కార్యవర్గానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన అభిషేక్తులైన దైవజనులకు, దైవ సేవకురాండ్లకు, పిల్లలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తుంది. ఇది ఫ్యామిలీ క్రిస్మస్ అంటే ఇది. ఎందుకంటే ఫ్యామిలీతో కలిపి ఇటు రీతిగా మనమంతా కూడా ప్రభు నామాన్ని సన్నిధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ప్రభు మనందరికి కూడా దయచేసిన ఈ గొప్ప సమయం బట్టి అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. చాలా మంచిది ప్రియులారా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒకవేళ బయట ఎవరన్నా అటు ఇటు తిరిగే వాళ్ళు ఉంటే దయచేసి వాక్యానికి మనం సమయాన్ని కేటాయిద్దాం. సో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థనతో ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. దేవాతి దేవుడు ఈ రోజున నీతో నాతో తన వాక్కు ద్వారా మాట్లాడినట్లు, మన జీవితాన్ని సరిచేయనట్లు, మన బ్రతుకులను మార్చినట్లు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అయ్యా నీ ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాన్ని సరిచేసి అయ్యా మీకు మరింత దగ్గరగా బ్రతికే కృపను భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న సహోదరులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మా ప్రియులు పరంజ్యోతయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమను బట్టి, దేవుని యొక్క శాశ్వత కాలమైన కృపను బట్టి మనం అనేక సందర్భాల్లో ఆయా విషయాలు మనం ధ్యానం చేస్తూ మనం ఉంటాం. ప్రియులను గమనించండి, దేవుడు మనందరినీ కూడా ప్రేమించిన వాడే ఉన్నాడు. తన శాశ్వతమైన ప్రేమ చొప్పున తన యొక్క కృపను మన ఎడల వెల్లడిపరిచిన తీరు అనేది క్రిస్మస్ను మనము ఆలోచన చేస్తే, అనగా క్రీస్తు యొక్క రాకడను గురించి మనం ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అనేక సందర్భాల్లో తన యొక్క మహోన్నతమైన ప్రేమను బట్టి తన యొక్క రాకడను గూర్చి ఆరంభం నుండి అంతం వరకు కూడా అనేకమైన విషయాలు తెలియపరిచాడు. అయితే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో దేవుని యొక్క మొదటి రాకడను గూర్చి ఆయా సందర్భాల్లో తెలియపరిచాడు. అయితే దేవుని యొక్క ప్రేమ తన క్రియల రూపంలో చూపడానికి ఆయనే సశరీరుడిగా ఈ లోకానికి ప్రత్యక్షుడాయను అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఈ రోజున మనమంతా కూడా ఆ దేవుని ప్రేమను గూర్చి, ఆ దేవుని ప్రేమను కలిగి ఉన్న మనమంతా కూడా ఆయన నామాన్ని సన్నుతించడానికి, ఆయన నామాన్ని ప్రకటించే గొప్ప భాగ్యమును ప్రభు సేవకులుగా మనందరికి కూడా దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, గమనించి లోకంలో పేరు, ప్రఖ్యాత, ఆస్తి, అంతస్తులో ఎంతో గొప్పవారిగా పిలువబడేవారు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. కానీ ఎవరికి లేని ధన్యత, యోగ్యతను సేవకునిగా, సేవకురాలిగా ప్రభు మనందరికి కూడా అట్టి భాగ్యతను ప్రభు దయచేశాడు. నేను అనేక సందర్భాల్లో తెలియపరుస్తూ ఉంటాను, ఐక్యమత్యంగా ఉండటం వల్ల ఎన్నైనా కూడా సాధించవచ్చు. అవునంటారా కాదంటారా? ఐక్యమత్యము కలిగి జీవించడం అనేది అది చాలా ఆశీర్వాదకరం. నేను ఇదివరకే చెప్పాను, మరలా చెప్తున్నాను. కానీ ఐక్యమత్యం లేనిది ఎవరికండి? సహోదరులకు ఐక్యమత్యం అనేది లేదు. గమనించండి, ఐక్యమత్యం లేని వారెవరు అంటే సహోదరులే. అందుకే దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరిచిన మాట ఏంటంటే, సహోదరులు ఐక్యమత్యము కలిగి ఉండటం అనేది ఎంతో మేలు, ఎంతో మనోహరమని ప్రభు రాయించాడు. ఎందుకు ఈ మాట రాయించాడు అని ఆలోచన చేస్తే వాస్తవానికి ఐక్యమత్యం లేనిది ఎవరికంటే సహోదరులకే.
ఆరంభము నుండి కూడా మనం గమనించగలిగితే ప్రియులారా, ఆరంభము నుండి కూడా హేబేలు కయ్యను దగ్గర మనం గమనిస్తే వారిరువురు కూడా అన్నదమ్ములై ఉండి వారు ఏం చేశారు? ఐక్యమత్యం అనేది వారి ఇరువురిలో లేనే లేదు. ఆ తర్వాత గమనిస్తే యాకోబు యాషావు, అదేవిధంగా యాకోబుకు పుట్టిన సంతానం 12 మంది కూడా ఏం లేదండి, ఐక్యమత్యమే లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే స్ట్రెస్ చేసి ఆ సందర్భాల్లో గుర్తు చేస్తున్నాను అంటే, ప్రియులారా, దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు, సహోదరుల్లో ఐక్యముగా ఉండమని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ రోజున ఈ యొక్క పాస్టర్స్ ఐక్య ఫ్యామిలీ క్రిస్మస్ జరుపుకోవడం గల కారణం ఏంటంటే, మనమంతా కూడా ఐక్యముగా దేవుని యొక్క నామాన్ని అనేకులకు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఎవ్వరం కూడా మన రాజ్యాలు కట్టుకోవట్లే, ఎవ్వరం కూడా మనం ఈ లోకంలో మన ఎంపైర్స్ బిల్డ్ చేయట్లేదండి. ఎందుకంటే వి ఆల్ ఆర్ సోజర్నర్స్, మనమందరం కూడా యాత్రికులమే, పరదేశులమే ఉన్నాం. మనము దేవుని యొక్క పరిచర్య నిమిత్తం ఏర్పరచబడి, ప్రత్యేకించబడి, దేవుని యొక్క మహోన్నతమైన ప్రేమను మనం కలిగి ఉండి అనేకులకు మనము మన జీవితాలే ఆ ప్రేమను చూపగలిగే దేవుని సేవకులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ప్రియ సేవకుడా, ఈ రోజున ఒకవేళ నీలో అటువంటి ప్రేమ లేకపోతే, నీలో అటువంటి ఐకమత్యం లేకపోతే, దేవుడు ఈ రోజు నీ క్రిస్మస్ ద్వారా నీకు ఒక గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నువ్వు ఐకమత్యం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఐకమత్యంతో నువ్వు అనేకమైన విషయాలను సాధించగలవు. ఐకమత్యం ద్వారా నువ్వు అనేకమైన విషయాలలో విజయాన్ని పొందగలవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూడొచ్చు. అయితే ఈ రోజున సేవకులు మనమందరం కూడా తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మరొక చోట ఐకమత్యం లేదు బైబిల్ గ్రంథంలో, లేదంటే మరొక చోట యూనిటీ అని లేదు. ఎక్కడ ఒకసారి చూద్దాం. మీ బైబిల్ గ్రంథాలు చూడండి. కీర్తనల్లో 85వ అధ్యాయము, కీర్తనలు 85వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు చూడండి. కీర్తనలు 85వ అధ్యాయము 10వ వచనము స్పష్టంగా తెలియచేయబడిన మాట. 85వ అధ్యాయము 10వ వచనం, కృపా సత్యములో కలిసి కొనినవి నీతి సమాధానములో ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కోరాహు కుమారులు తెలియపరుస్తున్న మాట, కృపా సత్యములు ఒకదానిను, అందుకేసు నేను కూడా నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి కూడా పాపము చేయొద్దని దేవుడు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సత్యం ఏం చెప్తా ఉంది? కృప హక్కును చేర్చుకుంది. సత్యం ఏం చెప్తుంది? ఒకసారి తీయండి. సత్యం ఏం చెప్తుందంటే, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. వారు ఆమె తండ్రి యొద్దకు వచ్చి ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టవలను. ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసును, అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ప్రియులు గమనించండి, ఇక్కడ మోషే ధర్మశాస్త్రము ప్రకారము సత్యం ఏం చెప్తుందంటే, రాళ్లతో కొట్టి చంపమంటా ఉంది. దేవుని కృప ఏమంటుందంటే, ఇదిగో నిన్నెవ్వరు క్షమించలేదమ్మా, ఇదిగో అని దేవుడు హక్కున చేర్చుకున్నాడు. ఆయన హత్తుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, దేవుని ప్రేమ ఇక్కడ హత్తుకుంది. కృప ఏం చెప్తుంది? కృపను బట్టి దేవుని ప్రేమ హత్తుకుంది. సత్యం ఏమని చెప్తుందంటే, తాను చేసిన పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపేస్తాను. ప్రియులు గమనించండి, ఇప్పుడు అసలు ఈ యొక్క కృప అదేవిధంగా సత్యము ఎందుకు రెండు ఒకటి కావు? ఒకవేళ రెండు ఒకటైతే జరిగే పరిణామాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి నేను ఇప్పటి వరకు కూడా కృపా సత్యం అనేవి రెండు కూడా కలవవు అని చెప్పాను. అయితే ఈ రెండు కూడా కలిస్తే జరిగే మేలేంటో ఒకసారి చూద్దాం. కీర్తనలు 40వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. కీర్తనలు 40వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 40వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములో ఎప్పుడు కూడా నన్ను కాపాడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ దావీదు కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నీ కృపా సత్యముల ద్వారా నన్ను నేను కాపాడుకోగలను, లేదా నువ్వు నన్ను కాపాడుతావు అని ఇక్కడ కృపా సత్యమును గురించి దావీదుకారుడు రాస్తా ఉన్నాడు.
అంటే కృపా సత్యము కలడం వల్ల కలిగే మొదటి మేలు ఏంటంటే మనం కాపాడబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే భక్తుడు స్పష్టంగా తెలియపరిచాడు, నీ కృపా సత్యములు ఎప్పుడు కూడా నన్ను కాపాడుతాయి. ఎందుకంటే కృపా సత్యము కలిస్తేనే మనము కాపాడబడతాం ప్రియ సహోదరి సహోదరుడా. కానీ వాస్తవానికి కృపా సత్యములనే కలుసుకుంటాయా? చెప్పాలి, కలుసుకునే అవకాశం లేదు. తర్వాత రెండో మాటగా చూస్తే ఇప్పుడు కృపా సత్యములు కలడం వల్ల 57వ కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. 57వ కీర్తన 3వ వచనం చూడగలిగితే అక్కడ ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యముల మొదటగా మనం కాపాడబడతాం, రెండవదిగా మనము రక్షించబడతాం, మూడవదిగా మనము ప్రాయశ్చిత్తమును పొందుకుంటాం. చూడండి 32వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. 32వ కీర్తన 1వ వచనం చూస్తే 32వ కీర్తన 1వ వచనంలో కూడా తెలియచేయబడిన మాట ఒకసారి. 32వ కీర్తన 1వ వచనం, తన అతిక్రమములు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. అంటే ఎవరైతే పాపాలకి ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు మాత్రమే ధన్యులుగా పిలువబడతారు. అది ఎలా సాధ్యము అంటే, నీవు ధన్యుడిగా పిలవబడాలంటే మొదట నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలి. ఆ ప్రాయశ్చిత్తం జరగాలంటే కృపా సత్యాలు రెండు కూడా కలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని గమనిద్దాం, కృప సత్యంలో రెండు కూడా వాస్తవానికి చేయబడవు, కలవబడవు. ఒకసారి యోహాను రాసిన సువార్త తీద్దాం. ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టేసినామని మహింపరుద్దాం. అందరూ కూడా నాతో కలిపి చెప్పండి, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును దేవునికి స్తోత్రం కలుగును గాక. కృపా సత్యాలు వాస్తవానికి కలిసే అవకాశం లేదు. ఎందుకంటే కృప హక్కును చేర్చుకుంటుంది, సత్యం ఏం చేస్తుంది తెలుసా? శిక్షిస్తుంది. కానీ కృప క్షమిస్తుంది. ఇప్పుడు ఆ రెండు కలిపి కలగలిపి వచ్చినాడే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? ఎటువంటి అర్హత లేని, యోగ్యత లేని మనకు సత్యము ద్వారా శిక్షకు పాత్రులు కావలసిన మనము కృప ద్వారా దగ్గర చేర్చుకున్న ప్రేమే క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులుగా మనకెంత గొప్ప భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే శరీరధారిగా మన మధ్య ఆయన నివసించాడు, కృపా సత్య సంపూర్ణుడుగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ కృపా సత్య సంపూర్ణాన్ని ఎవరు పొందుకున్నారు? సేవకులుగా నీవు నేను కూడా పొందుకున్నాం, వ్యక్తపరిచిన వారే ఉన్నారు. అయితే ఆయన అనేక విషయాలు తెలియపరుస్తూ ఒకనొక పర్టికులర్ టైంలో కృపా సత్యములు కలుసుకుంటున్నాయి. అవి కలుసుకోవడం వల్ల నీతి సమాధానాలు కూడా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయని ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని ఇక్కడ కోరాహు కుమారులు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో తెలియచేపడిన ప్రతి మాటకు ఖచ్చితంగా విశిష్టమైన అర్థం ఉంటుంది. ప్రతి మాట కూడా నెరవేర్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ గ్రంథం అనేక సందర్భాల్లో మనకు తెలియపరిచింది. అయితే ఒకసారి చూడండి, కృప ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. కిందకి ఒకవేళ మనం క్రాస్గా చూస్తే కృప సమాధానం, సత్యము ద్వారా మనకు నీతి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బై గ్రేస్ పీపుల్ విల్ గెట్ పీస్ ఇన్ దేర్ లైఫ్స్. అంటే కృప ద్వారా మాత్రమే సమాధానాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ఒక వ్యక్తి సత్యములో జీవించగలిగితే అతను నీతి ద్వారా నింపబడతాడు. అయితే ఈ రోజున మనము కొద్ది నిమిషాల్లో ఈ కృపా సత్యములు అసలు ఎందుకు కలుసుకోలేదు, ఇక్కడున్న ఆంతర్యం ఏంటి, కృపా సత్యాలు కలుసుకోలేదు అంటున్నారు, ఎలా పాసిబుల్ ఏంటి పాస్టర్ గారు, అసలు ఎందుకు కలుసుకోలేదు, దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. కృప అనగా ఎటువంటి అర్హత లేని వ్యక్తికి అర్హతను దయచేయడమే కృప. ఫర్ ఎగ్జాంపుల్కి
వాస్తవానికి మనం అందరూ కూడా అన్యులమే. మనలో ఎటువంటి మంచి లేదు, ఎటువంటి ప్రేమ లేదు. మన కొరకు అసలు దేవుడు వేసే అసలు రానే రాలేదు వాస్తవానికి. మీకు ఆ విషయం తెలుసా? ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్తలో ఒక మాట తెలియచేయబడింది. ఒకసారి యోహాను రాసిన సువార్త తీయండి. ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఒకసారి 11వ వచనం తీయండి. ఒకసారి ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఇప్పుడు ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదండి? అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకసారి నా వైపు చూడండి. వాస్తవానికి ఎవరి దగ్గరకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అంటే? ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన స్వకీయులు ఏం చేశారు? ఆయన్ని అంగీకరించలేదు. ఇప్పుడు తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా నా కుమారులు అనబడతారని దేవుడు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గాడ్ ఈజ్ వెరీ నియర్ దోస్ కాల్డ్ హిమ్. ఎవరైతే ఆయన నామం పేరిట ఆయన పిలుస్తారో వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడని స్పష్టంగా తెలియపరచబడింది. అనగా మనం అందరం కూడా ఏమంటే మీలో ఎవరైనా యూదులు ఉన్నారా? మనం ఎవరు కూడా దేవుని బిడ్డలం కాదు, అంటే ఇశ్రాయేలులం కాదు. మనం అందరం ఎవరు? అన్యులం. అంటే దేవుని చేత ఎన్నుకొనబడిన వారము. ప్రియులు గమనించండి, వాస్తవానికి ఈ కృప మొదటిగా ఎక్కడ ఉందంటే కేవలం తన బిడ్డలకు, తన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే దేవుడు తన కృపను విస్తరింపజేసిన వాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు అటువంటి యోగ్యతను అనుగ్రహించాడు. అంటే మనకి ఎటువంటి అర్హత లేదు, కానీ దేవుడు తన కృప ద్వారా ఆయన సమీపస్తులుగా జీవించే గొప్ప భాగ్యమును ప్రభు మనకి దయచేశాడు. ప్రియులు గమనించండి, సత్యము అంటే ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచబడింది. దేవుడు వ్రాయించిన మోషే ధర్మశాస్త్రమే సత్యము. మీకు అర్థమైంది నా మాట? మోషే ధర్మశాస్త్రము దేనికి సాదృశ్యంగా ఉందంటే సత్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు కృపా సత్యములు రెండు కూడా ఏం చేయబడవు? కలుసుకోవు. కానీ ఇక్కడ ఏం తెలియచబడింది? కలుసుకో. అసలు ఎలా సాధ్యం? ఒకసారి పాస్టర్ గారు అని అడిగితే ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తీయండి. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం అక్కడ చదవగలిగితే 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆయన కొండ మీద దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి దగ్గరికి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితో కూడా ఏమి చెప్పకొద్దు సుమి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి తెలియచబడింది. ప్రియులు గమనించండి, ఇక్కడ ఒక కుష్ఠరోగి ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు. అందరూ కూడా ఆ వైపు చూడండి ఒకసారి. ఇక్కడ ఒక కుష్ఠరోగి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈ కుష్ఠరోగి ఎంతో కాలం బట్టి తన యొక్క కుష్ఠ రోగాన్ని బట్టి అతను సమాజానికి, సంఘానికి, కుటుంబానికి వెలుపల జీవిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అయితే తను అనేక సందర్భాల్లో ఎవరి చేత ప్రేమించబడిన వ్యక్తి, ఎవరి చేత ఆదరించబడిన వ్యక్తి. అయితే ఒక రోజు యేసుక్రీస్తు ప్రభును గూర్చి విని తన యొక్క మహోన్నతమైన ప్రేమను గుర్తెరిగి, ఇదిగో ప్రభువా నేనైతే ఇదిగో అంటా ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి ప్రభువా. అంటే నీకు ఇష్టమైతే అనడంటే వాస్తవానికి అతను ఎవ్వరు కూడా ఇష్టపడట్లే. వాస్తవానికి ఆ కుష్ఠ రోగం కలిగిన వ్యక్తిని ఎవ్వరు కూడా ఇష్టపడట్లే. అందుకు అంటా ఉన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చేయి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాడు? అసలు వాస్తవానికి కుష్ఠరోగానికి గురించి అసలు ధర్మశాస్త్రం సత్యమేం చెప్తా ఉంది ఒకసారి చూడండి. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలకు చూడండి. లేవ్యకాండం 13వ అధ్యాయం తీయండి ఒకసారి. లేవ్యకాండము 13వ అధ్యాయం చదువుదాం ఒకసారి. లేవ్యకాండము 13వ అధ్యాయము 44 నుంచి 46 వచనాలు చూడండి ఒకసారి. లేవ్యకాండం 13వ అధ్యాయం 44 నుంచి 46 వచనాలు. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపబడును. వాని కుష్ఠము వానికి తలలోన్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రాలు చింపివేయాలి, వాడు తల విరబూసుకోవాలి, వాడు తన పై పెదవిని కప్పుకొని
అపవిత్రుడు అని బిగ్గరగా పలకాలి. ఆపడ వానికి కలిగిన దినములన్నీ కూడా వాడు అపవిత్రుడై ఉండెను. వాడు అపవిత్రుడు కనుక ఎక్కడ ఉండాలంటే ప్రత్యేకముగా నివసించాలి. వాని నివాసము పాళమునకు వెలుపల ఉండాలి. గమనించండి ప్రియులు, అందరూ నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడింది, సత్యము ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వెలుపల నిలబెట్టింది. ఎవరిని? కుష్ఠరోగిని వెలుపల నిలబెట్టింది. కానీ కృప ఏం చేసిందంటే దగ్గరికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే వాస్తవానికి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే కుష్ఠరోగి బట్టి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, అతను పాళ్ళెమునకు వెలుపల జీవించాలి, అతను అపవిత్రుడని గట్టిగా బిగ్గరగా కాకవేయాలని మనకి ఇక్కడ సత్యము తెలియపరుస్తుంది. కానీ కృప ఏం చేసింది తెలుసా? ఇదిగో ప్రభువా, నీకు ఇష్టమైతే నువ్వు నన్ను స్వస్థపరచువా అని అడిగినప్పుడు ఆ కృప హత్తుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో సందర్భాన్ని చూపిస్తాను ఒకసారి. రెండవ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. ఇక్కడ నేను వివరిస్తాను. వాస్తవానికి ఒక స్త్రీ పట్టబడింది. ఈ పట్టబడిన స్త్రీని వాస్తవానికి ఎవరు కూడా ఎవాంజలిజం చేయలేదా అంటే ఏమంటారు తెలుగులో? సువార్త చేయలేదు. ఎవరు సువార్త చేసిన చేతుల పైకి ఎత్తున్నాడు సార్. సువార్త దండయాత్ర. ఓకే, సువార్త దండయాత్ర చేసినాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా కొంతమంది చేయలేదు పాపం, అమ్మగారు లేదు, అసలుగే చేయలేదు అనమాట. సువార్త దండయాత్ర అనేది వాస్తవానికి ఇట్ వాజ్ ఎ కీ ఫర్ ఎ చర్చ్. అంటే సంఘ స్థాపనకు పునాది ఏంటో తెలుసా? సువార్త దండయాత్ర. ఈరోజున అనేక మంది సువార్త ప్రకటింపబడని వారు, అంటే విన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచు. ఒకసారి తీయండి, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. భోజనం ఇంకా టైం ఉంది, ఎవ్వరు కూడా కంగారు పడద్దు. నాకు ఇవ్వబడిన సమయాలను ముగించేస్తాను, మీరు ఎవ్వరు కూడా భయపడొద్దు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. క్షమించాలి, 10వ అధ్యాయం. ఒకసారి 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపనని హృదయములో విశ్వసించినట్లు నువ్వు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడో కూడా సిగ్గుపడడం లేకనము చెప్తుంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదలేదు, ఒక్క ప్రభువై అందరికీ ప్రభువై ఉండి తన ప్రార్థన చేయవారెందరినీ అక్కడ ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. ఇప్పుడు చూడండి 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడు ప్రతి ఒక్కడు కూడా రక్షించబడతాడు. ఇప్పుడు వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానికి ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటిస్తారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు సువార్త మోసుకుని వారి పాదాలు ఏమై ఉన్నాయి? సుందరమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సేవకుడా, you must preach the gospel wherever you stand. Never compromise in your life. Compromised భక్తి కానీ కాంప్రమైజ్డ్ ప్రసంగాలు కానీ ఎప్పుడు చేయమాకండి. ఎందుకు తెలిసి మాట చెప్తున్నాను. తన నామం పేరట ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను ప్రభువు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడండి. దేవుడు మన మధ్యలో. ఇప్పుడు ప్రసంగం ఎవరంటున్నాడు? దేవుడు వింటున్నాడు. ఇప్పుడు ఈ ప్రసంగం ఒకవేళ నువ్వు షుగర్ కోటెడ్ వర్డ్స్ యూజ్ చేసేసి ఒకవేళ మనుషుల హృదయాన్ని గెలుచుకోవచ్చేమో కానీ దేవుని హృదయాన్ని గెలుచుకోగలవా? ప్రేక్షకుడా, నెవర్ కాంప్రమైజ్ వైల్ యూర్ ప్రీచింగ్. నీకు ఇవ్వబడిన అవకాశం అది మొదటి అవకాశం, అదే చివరి అవకాశం అనుకో, అంతే. ఈ విషయం నేర్చుకోండి బాగా. నీకు అదే మొదటి అవకాశం, అదే చివరి అవకాశం. నువ్వు వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా ప్రకటించు, దేవుడి కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలియజేస్తుంది తెలుసా ప్రియులారా? జోసెఫ్ వాస్ ఏ యాక్టివ్ పర్సన్. నిద్ర మేల్కొని దేవుడు చెప్పిన ప్రకారము చేశాను. ఈరోజు దేవుడు మనకు అప్పగింపబడిన పని కూడా అదే. మన నిద్ర మేల్కొని మనం అన్ని విషయాలు దేవుని పరిచయం కొనసాగించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో పర్సన్ త్వరగా చూపించేసి ముగించేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా
ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆమె అంతటి దూత ఆమె వద్ద నుండి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియమ్మ గారు వాస్తవానికి మనలాంటి సాధారణమైన మనిషే. క్షమించాలి ఇక్కడ ఎవరన్నా భక్తులు ఉంటే, ముందుగానే క్షమించమని అడుగుతున్నాను. ఒకవేళ నీలో అలాంటి మనసు ఉంటే ఇప్పుడే రిమూవ్ చేసుకో. ఎందుకు తెలుసా? తనకు తర్వాత బిడ్డలు పుట్టారు లేదా? కుమారులు పుట్టారుగా. ఇప్పుడు మరియమ్మ నువ్వు దేవతను చేసావంటే ఇప్పుడు నువ్వేం చేసుకున్నావు తెలుసా? నరకానికి చక్కటి రోడ్డు వేస్తున్నట్టే. మామూలు రోడ్డు కూడా కాదు, 10 హైవేస్ ఉంటాయి తెలుసు మీకు. 10 రోడ్లు 10 అమెరికాలో ఉంటాయి. అయ్యగారు మొన్నలు వచ్చాడు. అయ్యగారు 10 రోడ్లు కోడల్లో ఉంటాయి. వీళ్ళు గమనించండి. నెవర్ వర్షిప్ మ్యాన్. స్త్రీ ఎక్కడ ఎవరో మనలాంటి సాధారణ మనిషే. ఆవిడ ఏమంటాం తెలుసా? ప్రభువా, ఇదిగో నేను నీ దాసు, నా ప్రాణము నిన్ను గణపరుస్తుంది అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాస్తవానికి మరియమ్మ గారు ఏం చేస్తుంది? మరియమ్మ గారే ప్రభువుని గణపరుస్తున్నప్పుడు మనం మరియమ్మ గారిని గణపరచాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. ఒకవేళ అలాంటి వారు ఉంటే దయతో చెప్తున్నాను, మారు మనసు పొందండి. ఇక్కడ ఎవరు ఉండరు మ్యాక్సిమం. కొన్ని చోట్ల పరిస్థితి ఏంటంటే వెళ్ళిపోతారు తీర్థాలకి, వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టి. సేవకులు ఉన్నారండి బాబు, మోకాళ్ళ మీద నడిచే సేవకులు కూడా ఉన్నారు చాలామంది. మోకాళ్ళ మీద నడిచేసి మొక్కులు చెల్లించుకునే సేవకులు కూడా చాలామంది ఉన్నారు. తెలిసి మీకు విషయం నాకు వ్యక్తిగతంగా తెలుసు కొంతమంది. ఆ సందర్భాల్లో గుణదల కాడికి వెళ్ళి ఇక్కడెక్కడో గౌరీపట్నం ఉంటుంది మా దగ్గరే, అది మాకు ఎంతో దూరం కాదు, ఇంతగా పెద్ద మందిరం అది. నేను చెప్తున్నాను, వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఈ మాటలు బాధ పట్టినా సరే సత్యము ఉన్నతున్నట్టుగా ప్రకటించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సత్యము స్వతంత్రం చేస్తుంది. ఈరోజున ఒక విషయాన్ని గమనించు ప్రియ సేవకుడా. ఇప్పుడు వాస్తవానికి మరి అనే స్త్రీ ఇంచుమించుకు ఎన్నో ఏండ్లు బట్టి దేవుని యొక్క వాక్కును కొరకు ఎదురు చూస్తున్న ఒక మనలాంటి మనిషే. అరౌండ్ ఒక 14 to 16 year గర్ల్, 16 సంవత్సరాలు ఒక యవనస్తురాలు తన పరిశుద్ధతను కాపాడుకుంది. వాస్తవానికి వీ మస్ట్ అప్రిషియేట్ హెర్ మదర్. మనం ఏం చేయాలి తెలుసా? వాస్తవానికి సేవకులుగా మనం ఏం చేయాలి తెలుసా? తన తల్లిని మనం అందరం కూడా గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. తన తల్లికి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే తను సిద్ధపరిచింది ఎవరిని? మరియమ్మని. వాస్తవానికి అప్పటికే ప్రవక్త ద్వారా తెలియచెప్పిన ప్రతి మాట కూడా భక్తులకు అందరికీ తెలుసు. ఎంతోమంది యవనస్తులు ఎదురు చూస్తున్నారు అటువంటి ఆ ప్రత్యక్షను పొందుకోవడానికి. కానీ దేవుడు మరియని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అబౌట్ టు మ్యారీ. యోసేఫ్ గారిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో తీరా చూస్తే గర్భఫలం. అరే జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు ఒక గర్భఫలం వస్తుంది. ఓకే, నేను ఎవరో ఒకటి చెప్పగలను. ఓకే ప్రభా, నువ్వు చెప్పావు, ఏదో రకంగా నా తల్లిదండ్రులని కన్విన్స్ చేస్తాను. సమాజానికి ఏం చెప్పాలి? నా భర్తకి, కాబోయే భర్తకి ఏం చెప్పాలి? నిజంగా అలాంటి పరిస్థితుల్లో మనలాంటి వాళ్ళు ఉంటే అతలాకుతలం అయిపోతాం. అవునంటారు కాదంటారా? కానీ మరి ఏమంటాం తెలుసా? ప్రభా, నీ దాసురాలయ్యా, నువ్వేం జరిగించాలంటే నువ్వు జరిగించే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియమ్మ గారు అదే చెప్పింది. ఏముంది? అందుకు మరి అంటుంది, ఇదిగో ప్రభువా, నీ దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంది. వీ నీడ్ హ్యావ్ దట్ గట్స్ ఇన్ అవర్ లైఫ్స్ మై డియర్ ఫ్రెండ్. నీకు నాకు కూడా సేవకుడిగా, సేవకురాలు గమనించు, ఏ పరిస్థితి వచ్చినా కానీ దేవుడు నీ పక్షంలో ఉన్న విషయాన్ని మర్చిపోవద్దాం. అది నిందైనా, అవమానమైనా, పిడిగుద్దులైనా, భూమి వేయడం పరిస్థితి వచ్చినా, చంపబడే పరిస్థితి వచ్చినా, హే రాయమ లార్డ్, ప్రభువా నీ కొరకున్నాను తండ్రి, అయ్యా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభువా అనే ధైర్యం మనలో ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సిద్ధపాటు మనలో ఉండగలిగితే అది దేవునికి ఎంతో ఇంపైన పరిచర్య. ఆనాడు మరియమ్మ గారి జీవితంలోంచి ప్రభువు మనకు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం ఏంటో తెలుసా? ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. నీ సేవకుడా, ఒకళ్ళు ఎప్పటి వరకు నీ ఇష్టానుసారంగా, నీ చిత్తాన్ని, నీ ఆలోచనలు, నీ తలంపులను, నీ యొక్క విధి విధానాలను ఒక పరిచయలో రుద్దేయాలని చూసామేమో. కొంతమంది వాస్తవానికి ఈ రాంగ్ డాక్ట్రినల్స్ అన్ని ఎలా పుట్టుకొచ్చినాయి తెలుసా? వాక్యాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేక, వారు ఒకవేళ ప్రవేశపెట్టిన విధానాలు అనేవి ఆ సమయంలో ఉపయోగపడే, కానీ రాను రాను తరతరాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? అవే రాంగ్ డాక్ట్రిన్స్ పట్టుకొని వారు అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. నేను కొటేషన్ రాసిన ఏంటంటే తెలుసా? ఒక రాంగ్ డాక్ట్రిన్ అనేది ఒక తరానికే అది ఖచ్చితంగా భయంకరమైన శాపం.
ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేను మరియమ్మ భక్తుడిని అనుకుందాం మాట, లేదా నేను యెహోవా సాక్షిని అనుకుందాం. ఇప్పుడు నేను యెహోవా సాక్షుని నేను ఏం చేస్తాను, యేసయ్య రాకుండా నేను ఒప్పుకోను. ఆయన శరీర ద్వారా రాలేదు, ఆయన ఒక మెస్సయ్య, ఆయన ఒక ప్రవక్తగా అనుకుంటాను. ఇప్పుడు నాకు పుట్టి నా బిడ్డ, నా కుమార్తె ఏమంటది, ఆమె కూడా యెహోవా సాక్షులుగా జరుగుతుంది. ఇప్పుడు నా బిడ్డకు పుట్టిన బిడ్డలు అంటే జనరేషన్ అంతమైపోయారు. దే ఆల్ ఆర్ గోయింగ్ టు హెల్. గమనించండి, ఈరోజు నువ్వు సత్యం కోసం నిలబడగలిగితే ఆ సత్యం నీకు మాత్రమే కాదు, తరతరాలకి కూడా ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు వాస్తవానికి మరియమ్మ గారు నిలబడింది దేవుని కొరకు. ఈరోజున దేవుని సేవకుడా నువ్వు నిలబడు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా. ఎందుకంటే కార్యసిద్ధి చేయవాడు దేవుడే, ఆయన నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఆయన నిన్ను శ్రమలో నెట్టివేసే దేవుడు కానే కాదు. రెండో విషయం చూపిస్తాను ఒకసారి చూడండి. నా ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నదని మరియమ్మ గారు చెప్తా ఉంది. మనం ఎప్పుడు కూడా మన ప్రాణమునందో, మన ఆత్మనందో, మనం చేసే ప్రతి పరిచర్యందో మనం ఎవరిని కనపరచాలా? దేవుణ్ణే కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వి ఆల్ ఆర్ రిచెడ్ సిన్నర్స్. మన ఎవ్వరికి కూడా ఎటువంటి అర్హత లేదండి, కనపరచబడ్డానికి అర్హత లేదు మనకి. అర్హుడెవరు? నీవు నేను ఆశ్రయించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అర్హత పొందినవాడు. ఈరోజున అంత గొప్ప దేవుని అర్హతను అనేక సందర్భాల్లో ఒకళ్ళు నువ్వు స్టీల్ చేసుకుంటూ ఆలోచించే. కొంతమంది ఉంటారు అయ్యగారులు, అమ్మాయి అందరూ అక్కడ అయ్యగారులే గారు చెప్తున్నాను, పాదసేవ చేయించుకునే అయ్యగారులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళే దేవుడు అయిపోతారు కొంతమందికి. అయ్యా వాళ్ళే తమ విశ్వాసులకి దేవుళ్ళు అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. గమనించండి, ఈ మాట మిమ్మల్ని నొప్పించినా సరే చెప్తున్నా, మేబీ ఆ సమయంలో మీ హృదయం అనేది శరీరమైన తృప్తి పడొచ్చేమో కానీ దేవుని దృష్టిలో మీ జీవితము చాలా ఆయాసకరం. దేవునికి ఇష్టమైంది కానే కాదు. నేను ఒకటే చెప్తాను, మనం ఎంత పరిచర్య చేసినా ఆ పరిచర్య దేవుడు చూడకపోతే ఎందుకంటే మనం చేసిన పరిచర్య, ఆ పరిచర్య అసలు దేవుడు అంగీకరించకపోతే ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక 1,00,000 మందికి ఎప్పటి వరకు నేను సువార్త ప్రకటించగలంటే నా మీటింగ్స్ ద్వారా కావచ్చు, ఇంచుమించుగా 1,00,000 మంది రీచ్ అయ్యాం. ఇప్పుడు ఈ 1,00,000 మందిలో ఒక 20,000 మంది ప్రభు రాజ్యానికి వచ్చారు. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళిపోయి ఇటు పక్కన నేను ఉన్నాను, ఇటు పక్కన 20,000 మంది ఉన్నారు. అర్థమైంది నా మాట? ఇప్పుడు చెప్పండి, నువ్వేనా మాకు చెప్పింది? నేను నీ మాటలు చెప్పి మేము పరలోకం వచ్చాక నువ్వేంటయ్యా నువ్వు నరకంలో ఉన్నావంటే అంతకన్నా గొప్ప దౌర్భాగ్యమైన పరిస్థితి లోకంలో లేదు. పోనీ అలా చేయనంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూడండి, ఒకసారి మరలా చదివేస్తాను. ఒకసారి మత్తయి సువార్త తీయండి ఒకసారి. పోనీ ఇది నా మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనందరూ కూడా తెలిసిన మాట అయినా కానీ చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ దినమందు అనేకులను చూచి ప్రభువా ప్రభువా అని నన్ను నీ నామం ప్రవచింపలేదా? నీ నామం దెయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామాన్ని అనేక అద్భుతాలు చేయలేదా అని చెప్పుతారో అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఎవరితో? సేవకులతో. అంటే ఎవరు సేవకులు ఎవరు నరకానికి వెళ్ళరంటే వెళ్తారు అనే ఈ వాక్యం యొక్క నిర్వచనం. ప్రియ సేవకుడా, ప్రతి క్రిస్మస్ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తుంది. ఎందుకు తెలుసా? సరి చేసుకుంటే మనం దేవుని రాజ్యంలో ఉండాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిచేయబడితే వర్ధిల్లుతాం. కొన్ని సందర్భాల్లో గద్దింపు అనేది బాధగా ఉంటుంది, కానీ అది మన ఆత్మకు మేలే. అలా వర్ధిల్లగలిగితే దేవుని రాజ్యంలో మనం అందరం కూడా దేవుని కొరకు స్థిరమైన వ్యక్తులుగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం చెప్పేసి ముగిచేస్తాను. తన దాసురాలి దీనస్థితిని ప్రభు ఏం చేశాడు? కటాక్షించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సేవకుడా, ఈరోజు నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండయా? సేవకురాలు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. నీ దీనస్థితిని దేవుడే కటాక్షిస్తాడు. ఆమె దీనస్థితిని దేవుడే కటాక్షిస్తాడు. ఏ మనుషుడు కూడా నేను పైకి లేపక్కర్లేదు, దేవుడు లేపుతాడు. మనుషుడు లేపితే అది పెద్ద పనికిరాదండి వాస్తవానికి. అది ఒకరోజు ముచ్చటది. కానీ దేవుడు లేపాడంటే తరతరాలు కూడా అలాగా దేవుని మహిమలోనే వాళ్ళు కొనసాగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున సేవకుడుగా
ఈరోజు నువ్వు తీసుకునే ఒక డెసిషన్, అంటే ఈరోజు నీ జీవితంలో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు బట్టి ఎప్పుడు కూడా నీ యొక్క తరతరాలకి అది శాపంగా ఉండకూడదు. అది ప్రసంగం విషయాలు కావచ్చు, పరిచర్య విషయాలు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు నువ్వు అద్భుతమైన పరిచర్య చేయి. ఒకవేళ నీకు 100 మంది 1000 మంది సంఘం ఉండక్కర్లా, గుర్తుపెట్టుకో. 100 మంది 1000 మంది సంఘం అనే దేవుడు నీ ఉద్దేశం, నీ జీవితం ఆయన ఉద్దేశం కాదేమో. డోంట్ స్ట్రెస్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు కలిసి వేసుకోవద్దు. నీకు ఇవ్వబడిన 10 మందినైనా ప్రభు కొరకు సిద్ధపరచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 మందినైనా సరే దేవుని కొరకు సిద్ధపరచు. అది దేవునికి ఇంపైన స్వార్థ, అదే దేవునికి ఇంపైన పరిచర్య. నీ సేవకుడా, ఈరోజు నీ స్థితి ఏదైనా, ఆర్థిక పరిస్థితులను బట్టో, మానసిక ఒత్తిడో, కుటుంబ ప్రతికూల పరిస్థితుల్లో నెమ్మది లేకో, సంతోషం లేకో, సమాధానం లేకో నీ జీవితంలో నలిగిపోతున్నావేమో. అనేక సందర్భాలు ఎందుకు వచ్చింది ఈ పరిచర్య అని వెనకడుగు వేసే సేవకుడుకున్నాము. ఒకసారి ఆలోచించే. వెనకడుగు వేసే సేవకుడుగా అనేక సందర్భాల్లో ఉన్నావు. అయ్యో, నేను ఏదో ఒక పని చేసుకుంటే నేను నా చేతుల్లో డబ్బులు ఉంటాయి, ఇదిగో పరిచర్యకు వచ్చాను, నా జీవితం అంతా కూడా ఇదిగో భయంకరమైన పరిస్థితులను జీవిస్తున్నాను. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఉండడానికి ఇల్లు లేక ఎన్నో శ్రమలు పడుతున్నాను. ఎందుకు వచ్చింది పరిచర్య అని అనేక సందర్భాల్లో ఒకళ్ళు నీ జీవితంలో కొనసాగే వ్యక్తిగా ఉంటే గమనించు, నీ దీన స్థితిని ప్రభు ఖచ్చితంగా కటాక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెన్ యూఆర్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్, దేవునికి ఎప్పుడైతే నమ్మకం ఉంటావో ఆయన ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితి కూడా మార్చివాడై ఉన్నాడు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉండండి. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటి మీద మనల్ని నియమిస్తాడు. ఐఎమ్ జస్ట్ నాట్ ఆర్డినరీ మ్యాన్ మై డియర్ ఫ్రెండ్. నేను చాలా సర్వసాధారణమైన వ్యక్తిని. నా తల్లిదండ్రులు ఎవరు సేవకులు కాదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి సేవకులు అనే వాళ్ళు లేరు. డిగ్రీ చేశాను. చిన్న వయసు నుంచి తల్లి పెంచింది, దేవుని మాటల్లో పెంచింది. దేవుడి అంటే ఒక భయం ఉండేది, ఒక భక్తి ఉండేది. ఇటువంటి సిగరెట్, స్మోకింగ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. డిగ్రీ వరకు చదువుకున్నా. ఒకరోజు అనుకున్నా, నా తల్లి మాటకు నేను గౌరవించా. నాన్న, నీ జీవితమో ఒక వ్యాపారమో ఉద్యోగమో లేదు మరొకటి కాదు, ఖచ్చితంగా దేవుని పరిచర్య చేయాలి అని చెప్పినప్పుడు ఒక్కటే మాటదా నేను నిర్ణయించుకున్నాను, ప్రభా నీ చిత్తం అయితే నీ పరిచర్యలో చేయడానికి నాకు అవకాశం ఇది తండ్రి అని. 2017లో బాప్తీసం తీసుకున్నాం. జూన్ 10వ తారీఖున 11వ తారీఖున ట్రైన్ ఎక్కి బైబిల్ కాలేజ్కి వెళ్ళా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2017లో బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయో నాకు తెలియదు. లిటరల్గా చెప్తున్నా. బైబిల్ కాలేజ్కి వెళ్ళి మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశాను. 2021లో వివాహం జరిగిన తర్వాత అఫీషియల్గా మినిస్ట్రీ ప్రారంభించాం. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే అసాధ్యమైన కార్యాలు చేస్తాడని నాకే ఆశ్చర్యంగా అడుగుతున్న సందర్భాల్లో. ఎందుకు ఈ విషయం తెలియపరుస్తున్నానంటే, దేవుడు ఘనహీనులను ఘనపరచువాడు. హల్లెలూయా. ఆయన శక్తిహీనులను శక్తివంతులుగా చేయగలిగిన వాడు. ఈ రోజున నీ దీన స్థితిని కూడా ప్రభు కటాక్షించి అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉంచగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపాటి ఆశీర్వాదము ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.